నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన తాగునీటి పనులను ఈ డిసెంబర్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ మున్సిపల్ సమావేశ మందిరంలో నల్గొండ మున్సిపల్ పరిధిలో చేపట్టిన తాగునీరు, రోడ్లు, మురికి కాల్వలు, పారిశుధ్యం తదితర అంశాలపై మున్సిపల్, ప్రజారోగ్య, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన త్రాగునీటి పనులను ఈ డిసెంబర్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ మున్సిపల్ సమావేశ మందిరంలో నల్గొండ మున్సిపల్ పరిధిలో చేపట్టిన త్రాగునీరు, రోడ్లు, మురికి కాలువలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై మున్సిపల్, ప్రజారోగ్య, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో అమృత్ పథకం కింద సుమారు 56,75,00,000 రూపాయలతో చేపట్టిన త్రాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులు డిసెంబర్లోగా పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందించాలని ఆదేశించారు. నల్గొండ మున్సిపాలిటీలో 109 కోట్ల రూపాయల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, మురికి కాలువల పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులతో చెప్పారు. ఒకవేళ నిధులు సరిపోనట్లయితే తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే రాత్రి పగలు పనులు నిర్వహించి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. నల్గొండ మున్సిపాలిటీలోని అన్ని గృహాల నుండి తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని, దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఇంట్లో యాజమానితో పాటు కిరాయిదారునికి వేరువేరుగా తడి చెత్త, పొడి చెత్త బుట్టలను సరఫరా చేయాలని, ఇందుకు గాను ఎక్కువ చెత్త బుట్టలను కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. వార్డుల వారీగా వార్డు అధికారులు ఇంటి నెంబర్ రాసి చెత్త బుట్టలను సరఫరా చేయాలని చెప్పారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు, డిఈలు కార్తిక్, అశోక్, శ్రీధర్ రెడ్డి, ఏఈలు దిలీప్, ప్రవీణ్, అసీం బాబు, ఏసీపీ కృష్ణవేణి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.